ఈ రోజు వేట మామూలు అయ్యో బొచ్చుల వరకు వేరే చేయి, ఎందుకంటే చక్కని చచ్చిపోకుంటుంటాయి అందుకని. అట్లే ఒక కింద చిన్నగా ఇది ముందు చేపలు చూడరే బొట్టలో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ రెండోసారి వరదల్లో చేపల వేటకు వచ్చాము. ఇలా అది కూడా సేమ్ ఇసురు వాళ్ళ మీదనే. పాండు బాబు, పాండు వాళ్ళ అన్నయ్య అయ్యప్ప గోపి వచ్చాడు. చూద్దాం ఇలా ఇసురు వాళ్ళ మీద ఏం చేపలు పడతాయి అనేది. ఈ రెండోసారి ఇసురు వాళ్ళ మీద వరదల్లో చేపలు పట్టడం. చూద్దాం ఏం పడతాయి అనేది. ముందుగా అయితే మా వీడియోకి ఎప్పటిలాగే ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం పూర్తి చాలా బాగుంటుంది వీడియో. ఓకే రైట్. చేప వచ్చిన అంత ఉడవని ఎందుకుంటుంది దాడికి. నువ్వు నేర్చుకోవాలి ఇంకా. చాలా పొరవట్లోనే ఉండేది చేప. ఇది పెట్టింది అడితే బుడదం వెళ్ళు ఇలా పడింది. చూపించిందా? చూపించింది ఒకటి పడింది ఇక్కడ. ఇది ఒడ్డుగా ఏం కాదులే, ఆపలేసి ఏం గుచ్చుకోవు. అయ్యో ఇంత భయపడతాను నేను. నువ్వు చేపలు దాంట్లో బాగా పడింది. అయ్యా బాగా ముళ్ళు పెట్టేస్తున్నాయిరా. తెచ్చుకోలేదా అవి ముళ్ళు పెట్టేస్తే ఎట్లా అవుతాయి? ఒకసారి అవుతాయి ఒకసారి అంతే. కానీ ఇలా పడింది, ఉరక పడింది. అదో నీళ్ళల్లో ఎత్తా ముడి పడుతుంది. ఏదో తగిలిందయ్యో ఎవరు. ఉరవడిలో మామూలు లేదు ఉరవడి. చూసుకో పడబడింది. రూప్చందేలే మళ్ళీ రూప్చంది పడింది. నాపేసుకునేదాకానే చేస్తారు. గట్టిగా పట్టుకో, చేతుల నుంచి జారిపోగాలి. జాగ్రత్త. అదే చెక్కవన్నా ఒకళ్ళు గోపి ఇట్లా వెళ్ళిపోయి శంకల్లోకి జాగ్రత్త. చికెన్ మరీ గట్టిగా వస్తున్నారు. రూప్చంది ఏదా పట్టుకో లేపు. అది సూపర్. దాంట్లో
పల్ల సరిగా నా కాళ్ళు ఫస్ట్ వల వేసి అంటే అయిపోయింది. వరద నిధిలో వల వేసి చేపలు పడుతున్నా. ఇసురు వల మీద పని అవ్వట్లేదని చేపలు పడట్లేదని వల తెప్పించాము. ఈ ట్యూబ్ మీద వల పరుచుకుంటూ వెళ్ళి చేపలు పడతాము. అందుకని ఇసురు వలతో పని అవ్వట్లేదు, అసలే ఒకటి కూడా పడలేదు, 1, 2, 3 పడ్డాయి అంతే. అందుకని ఇప్పుడు వల తెప్పించాము, ఆ వల మీద వేస్తాము. ఇప్పుడు ఈ వరద నీటిలో వల వేసుకొని ట్యూబ్ మీద వెళ్ళి ట్యూబ్ మీద వల వేస్తాము. వల వేసుకొని పట్టి ఆ వీడియో పట్టిన తర్వాత వల వేసిన తర్వాత తీసే ముందు మళ్ళీ చూపిస్తాము చేపల్ని. ముగ్గురికైనా ఆగిద్ది రానా వద్దా రమేష్? పొలాలే ఏం లేదు, నేను ఆ పక్క కూర్చుంటానికి సపోర్ట్ కి తొందరగా వెళ్ళిపోతా టూపు. ఎవరన్నారు? నేను వెళ్ళగా, ముగ్గురు వెళ్ళాం మేము. వల వేసుకొని మళ్ళీ ఇటు వస్తాడు, కొద్దిసేపు ఆగి మళ్ళీ వల తీస్తాము. చూడు ఎక్కడ దాకా వెళ్ళిందో, జూమ్లో చూపిస్తాను ఎక్కడ దాకా వెళ్ళిందో చూడు. ఇది అలా అక్కడ గడ్డి కనపడుతుంది కదా, అక్కడి నుంచి అలా వేసుకుంటూ ఇలా వచ్చేస్తాడు వల. ఒక వలే తెచ్చేనండి. అవునా? 4 వెళ్ళిపోయేది కూడా కూడా. ఆరేళ్ళు కాదు, 4 వెళ్ళిపోయేది. మొత్తం వల వేయటం అయిపోయింది, కొద్దిగా అయిన తర్వాత తీస్తాము. అప్పుడు చేపలు ఏం పడతాయి అనేది మాత్రం మొత్తం క్లియర్గా చూపిస్తాను. కాకపోతే నేను నీళ్ళకి వెళ్ళి చూపించడం కుదరదు, ఒడ్డునే ఉంటాను. అక్కడ లేచింది హెల్మెట్ కొట్టింది, మరి ఏంటది అర్థం కాదా? అయ్యో ఈ 1వ నెంబర్ మీద నిన్న అయితే సామాన్యంగా దిగింది. ఇగో బొత్తలు ఎన్ని దీని మీదే తీసాం. మళ్ళీ పంకాసు తగిలింది, అన్నయ్య ఎక్కువగా పంకాసులు. ఇక్కడ చేప తగిలింది ఒకటి వల్ల. పడ్డాయి తీసేయండి. తెలీదన్నా నీ దగ్గర ఇవి ఉన్నాయని. అన్ని పంకాసులే పడుతున్నాయి చేపలు. మొత్తం బయటికి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాం చేపలు, చేసేది ఏం లేదు ఇక. ఇంకొకటి తగిలింది పంకాసు, పెద్ద సైజుది. దగ్గరికి జూమ్ కొడతాయిగా, అది ముళ్ళు ఉంటాయి. ముళ్ళు ఉన్నాయి అన్న, అవి ఏం కాదన్న, సింపుల్గా వచ్చేస్తుంది. అది కష్టం, పట్టుకోవటం కష్టం. ఇక మొత్తం అది హనుమంతుకి ఫోన్ చేద్దామని మామూలుగా అడుగుదాం. అసలు తగిలిందా? ఏం పంకాస్ ఏది కాదు, రూప్ చెంది అనుకుంటా. రూప్ చెంది అదైతే పర్లేదు. అదేలే ఇందాలు చెప్పాడే బార్లా అంట, దాని పేరు రూప్ చెంది కాదు, రూప్ చెందేలే అంట. మనగాడి రేట్ అది ఒక్కో చోట ఒక పేరు చేప అంట. అది రేట్ కాదు. ఒక్కసారి బైక్ లేపనా, నేను వెళ్ళి ఎట్ట వెళ్ళండ్రా ఆప కట్టుకొని తీసిన తర్వాత చేతితో చూపెట్టు. తలకాయ కాడ పట్టుకొని చూపిస్తావుగా. తలకాయ అంట పట్టుకో పాపం, ఆయనకి చాలా ఏమి లేదు. దాంట్లో వేసి రూప్ చెంది తగిలింది ఒకటి, ఇంకొకటి తగిలింది. అన్ని దగ్గరలోనే తగులుతున్నాయి బాగానే. మూలకు వచ్చేసింది గుద్దుకుంట పడి. అదే గజబలుడు తీసి వదిలేలే. అది 1 అరలో ఉండేలే. పెద్ద క్యాట్ ఫిష్ పడింది, 2 కేజీలు ఉంటుంది. ఏమో 2 కిలోలు ఎక్కువనే ఉందా? జేబులో ఉందంటే తీసేసి వెళ్ళన్నా, దగ్గర చొక్కా అయిపోయి. అది అదే 2 పడ్డాయా? ఒకటేనా? ఒకటే బొచ్చాగాడు. వచ్చా
తీసి పైకి లేపు చూపెట్టి నాకు ఇసిరాయి. జూమ్లో తీస్తాను అంత వీడియోలు. ఆడపడింది చూడు, అదో అక్కడ పడింది ఇంకొకటి పంకజ్ జల్ల పడింది. వచ్చి అక్కడ కాదు, అదిగో 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 ఆ బెండు కాడ ఇంకోటి పడింది. ఎన్నో నేను నీళ్ళల్లో దిగలేకపోతాను, చూపిద్దామంటే ఏం వద్దులే. అరే పండు తల మేంచి తీలేవు, వచ్చేసిందా? ఏడొచ్చేసింది నీ మొఖం, నేను దిగితే పోద్దాం. వెళ్తే కలిసిపోతే మళ్ళీ మళ్ళీ బాధపడ వర్షం తడవట్లేదా? వస్తుందని బయట పడేస్తాం, ఇటే పక్క పడేస్తాం. సరే వదిలే, అటు దూరం వదిలే. మెడకాయ పట్టుకో, గట్టిగా మెడకాయ పట్టుకోరు. ఇక్కడ మెడ మీద చెయ్యి. నువ్వు కాబట్టి దాన్ని వదులుతున్నావు. ఇటు నుంచి వచ్చేసింది చూడు, అది మాత్రం బయటికి రావట్లే వల్ల నుంచి. వచ్చేసింది అది కానవరికి. ఏం కొడుతుంది అది పంపి పోనీ. అయ్యి అది చెబుతుంటాడు. పోయిందిలే, అక్కడ ఒకటి పడింది, మళ్ళీ అక్కడ ఒకటి తీస్తాడు. అక్కడ పడలే క్యాట్ ఫిష్ కదా, తీసేస్తాను. అదే అది కాదురా, తీసి పడే. అది కూడా అవకాశం కొంచెం ఆపలు వేసుకుంటారు, పనికొచ్చే చేపలు ఆపలు వేస్తారు. అది అదే రాగింది బొచ్చ, అది బొచ్చేందట. ఏదో ఒకటి పడిందిలే, అది కూడా తీసి దాంట్లో ఆపాలు వేసుకుంటాను. ఇంకోటి తగిలింది చూడు, అడుగు లేపుతారు, పైకి లేపు కొంచెం. అయ్యా ఈ జూమ్ మంచి సైజు ఉంది, అది మంచి సైజు. 150 రూపాయలకి ఇచ్చినా కూడా నష్టమే ఉంది మేస్త్రి గారు. మంచి సైజులే, సైజులు మంచి. అలా అక్కడ ఒకటి పడ్డది, మంచిగా కనపడుతుందో కనపడుతుంది, నాకైతే కనపడుతుంది మ్యాక్సిమంగా. పడుతుంది, వీడియో వస్తుంది, బాగానే వస్తుంది, పర్లేదు. జూమ్ లో కూడా మంచిగా క్వాలిటీ ఉందమ్మా. హలో, పైపు తగిలిందా ట్యూబ్ కి? మళ్ళా ఏం పడలేదురా, అయ్యే వాటినే ఆపలేస్తానులే. మొత్తం క్వాలిటీ బాగుంది, మొత్తం దగ్గరగా. అక్కడ ఒకటి పడింది, చాలా దూరంగా వెళ్ళేది వచ్చేది. జూమ్ లో చూపిద్దాం, క్లారిటీ రావట్లే కానీ బొచ్చ పడింది. ఇంకోటి బొచ్చుకల పడింది, బొచ్చుకల పడింది, బొచ్చుకల్ల. అంత దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఒకటి వల్ల తగిలింది, దగ్గరకు వస్తారు మన వాళ్ళు చూడటానికి. దగ్గరకు వచ్చిన టైర్ పంచర్ అయిపోయింది, అది ట్యూబ్ దగ్గరలో తగిలింది ఒకటి మధ్యలో. ఇక్కడ అక్కడ వెళ్తారు ఇప్పుడు వెళ్ళి పంచర్ వేయించుకొని వస్తారు. ఈ లోపల వల మారుద్దాం వేరేకి వెళ్ళి. అదే అది కాదు, బొచ్చ పెద్దది, బొచ్చ తగిలింది, పెద్ద సైజు బొచ్చ తగిలింది. ఇక్కడ ఇంకో పెద్దది తగిలింది, మంచి సైజు తగిలింది. బొచ్చ చేప 2 కేజీలు ఉంటుంది ఈజీగా. ఎందుకని అంత తెల్లగా ఉన్నాయి? నీళ్ళ వల్ల. నీళ్ళు నల్లగా ఉంటాయి మరి. నిదానం ఎటు వెళ్ళదు, వెళ్ళినా అది అక్కడే ఉంటుంది, అక్కడికి పోదు. అమ్మ ఉంది జాగ్రత్త జాగ్రత్త, నిదానం. కొద్దిగా ఇది పోయింది అనుకుందాం జల. అది పాండు ఏడ తగిలింది ఒకటి, ఎట్టి పట్టుకోండి. పంచర్ వేయించుకోవాలి, లాభం లేదు. ఆపది దాంట్లో ఇది
లైటర్ అది ఏదో మరి తగిలింది ఇంకొకటి ఇక్కడ. వల చిలుకోలది దిగిపోద్ది. ఆడే తగిలింది, చాలా జాగ్రత్తగా దిగి. పెద్దది చేప అది. ఆడే తగిలింది నాకు. ఏడ కూడా తగిలింది లేదా? తగిలింది మరి. పైకి లేకున్నా అక్కడే తగిలింది. అదే అటు పోయి గుద్దుకొని ఉంటుంది. ఎవలే పోయిందంటావా? చాలా పెద్దది గురు. ఇక్కడ తగిలింది బా లేదు కానీ చాలా పెద్దది. పోయింది అనుకుంటా బా. చిన్న కొట్టుడు కొట్టలేదు. వెళ్ళి ఒక అడుగు పిల్లలు తీసుకొని వెళ్ళి ఇక్కడ ఏది ఎందుకు వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళు వెళ్తారులే. దిగడంటలే దిగడంట. దిగటానికి లేదు అవకాశం. ఏం చూస్తా, పెద్ద ఆప తీసుకో. అది మూతి తీయడానికి కష్టం అన్నా. అది మూతి తీయడానికి కష్టం. ఇదే కష్టం. ఇదేమైంది అసలు నాకు అర్థం కాలేదు. కాదు అదే కట్టేది. ఇదే గుచ్చుకుంది. పంచర్ పడిపోయింది దగ్గర. అదే ఉంచి అప్పుడు ఉంచేసి ఎందుకులే వాళ్ళు చెక్ చేస్తారులే కానీ. చేస్తారంటావా? జాగ్రత్తలేదు కదరా మరి. ఏళ్ళు లాక్కుంటాడు. అది జాగ్రత్త. ఈ చేపలు కట్టేసి ఇక్కడ పెట్టేద్దాం. లాగిచ్చురా ఇది. నేను అనేది అది కాదు. ఆ చేపలు చూడు. చేప చూడు. ఏదైతే లోపల కట్టి చచ్చిపోతే గమని కట్టాయి. చాలా పడి లోపల నెలలు కట్టి తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఒక 10 కేజీ దాకా పడ్డాయి వాళ్ళు. అంత ఇసిరేయకూడదు. రూపుచందు తీయ రూపుచందుని ఆపలేంది. నైస్గా ఉంది. బాగుంటుంది చూడటానికి. మంచి సైజులే, కేజీ సైజు. కత్తుల్లాగా ఉన్నట్టుండే. జాగ్రత్తలు కంచెల్లో చేతులు పెట్టారు. థమ్స్అప్. వలలో ఏం చేపలు పడి మళ్ళీ చూస్తాను రెండోసారి. నా ఒళ్ళు పెట్టారు. ఆదులు పడ్డా ఇల్లు ఆదులు పడ్డారా? అడ్డు పడ్డా ఒళ్ళు పెట్టారు. ఆప తీసుకెళ్ళావా? తీసుకొచ్చి తీసుకురా. వాళ్ళు తీసుకొస్తాడు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఏం చేపలు పడి చూపిస్తాను. వాళ్ళంతా తీసుకురా. నువ్వు కూడా ఒక్కరి లాక్కొస్తాడా? లాక్లేస్తావన్నా? ఒక్కడి లాక్కొస్తావా? ఓకే. వాళ్ళ మాత్రం తీసుకొచ్చేటప్పుడు దగ్గర తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. వద్దు పోయింది కొట్టబోయితాడు. అక్కడి నుంచి వాళ్ళంతా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా లెంత్ అవ్వటం వల్ల అందుకనే ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. మళ్ళీ ఒక రోజు ఆగిన తర్వాత నెక్స్ట్ పెడతాను ఆ వీడియో, పూర్తి వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి బాగుంటుంది. ఇంకా చేపలు బాగా పడ్డాయి. అందుకని ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. ఇప్పటిదాకా చూసిన వారికి ధన్యవాదాలు. నెక్స్ట్ మళ్ళీ రేపు కలుసుకుందాం సెకండ్ పార్ట్.